with the next sum. Hello, hello. వినిపిస్తుంది అందరికీ? Now in the yesterday's class we did up to problem number 6. Now we are going to continue with the problem number 7. Exercise 1D. Page number 60. Second Roman, 7th sum. If ax plus by plus c equal to 0 is the polar of 1 1 with respect to the circle x square plus y square minus 2x plus 2y plus 1 is equal to 0, and HCF of ABC is 1, then find a square plus b square plus c square. ఇదమ్మా క్వశ్చన్. అసలు క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు అనేటువంటి చూద్దాం. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0 అనేటువంటిది 1 1 అనేటువంటి పాయింట్కి విత్ రెస్పెక్ట్ ది సర్కిల్ పోలార్ అంటున్నారు. అయితే ఏబీసీ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అయినప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. మనం ఏం చేద్దామంటే ఇంకో చిన్న డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇద్దాం. ఇది సర్కిల్ అనుకుందాం. ఓకే, ఈ సర్కిల్ అనుకుంటే ఇది సే పోలార్ అనుకుందాం. ఇది పోలార్ అనుకుంటే ఇది పాయింట్ పి అనుకుందాం. పి ఈజ్ 1 1. సో పి 1 1 అయినప్పుడు దీన్ని పోలార్ సర్కిల్ అనేటువంటిది ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని మామూలుగా మనం తీసుకుంటే పోలార్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఎవరిని చెప్తారా గర్ల్స్? పోలార్ ఈక్వేషన్ బాయ్స్, S1 ఈక్వల్ టు 0 అవుతుంది. S1 ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, మ్యూట్ చేసామా. అయితే మనకి ఇచ్చినటువంటి పోలార్ ఈక్వేషన్ ఏమిటి? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. మనం ఏం చేస్తాం? S1 ఈక్వల్ 0 ఫార్ములా నుంచి పోలార్ కనుక్కుంటాం. ఇక్కడ కనుక్కుందాం రండి. పి అంటే 1 1. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. పోలార్ ఈజ్ S1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే xx1 1 ఇంటూ ఎక్స్ ప్లస్ yy1 1 ఇంటూ వై మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ వై ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో S1 ఈక్వల్ 0 ప్రకారంగా నేను రాసేస్తే ఇదేమవుతుంది? ఏమవుతుంది? రదా ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, ఇంకేం మిగిలింది? వై ప్లస్ వై 2y, వై ప్లస్ వై 2y మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది.
సో దీన్ని మనం ఇప్పుడు దేంతో కంపేర్ చేస్తామంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తాం. ఇదేంది, ఇది గివన్. కంపేర్ చేసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందా? 1 అయినప్పుడు మనకేం కావాలి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కావాలి. దేర్ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఆన్సర్. ఈ క్వశ్చన్ ఎంసెట్లో అడిగారమ్మా, ఎప్పుడు? 2019లో. ఓకే, సో ఆబ్జెక్టివ్కు దీన్ని మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకోవచ్చు. ఓకే, ఇంత రాసుకోండి. Now the third Roman. మనకు సర్కిల్స్లో లాస్ట్ ఎక్సర్సైజ్ ఒకటి ఉంది, అది కంప్లీట్ అయిపోతే అయిపోతుంది. ఇది లాస్ట్ బట్ 1 ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. థర్డ్ రోమన్ లాంగ్ ఆన్సర్ కింద అడగవచ్చు. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ the point of intersection of tangents at the points where x plus 4y minus 14 equal to 0 meets the circle x square plus y square minus 2x plus 3y minus 5 equal to 0. ఇదేమో క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు అనేటువంటి చూద్దాం. ఇది డబల్ స్టార్ పెట్టుకోవాలి, 1-2 సార్లు అడిగారు ఎగ్జామ్లో. ఒక సర్కిల్ ఇలా ఇచ్చారనుకుందాం, ఇది సర్కిల్. ఏం చేశారంటే ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్ వేర్. ఓకే, ఒక కార్డ్ ఇచ్చారు ఇలా. సపోజ్ మనం టాంజెంట్స్ ఇలా వేసుకుందాం. ఇలా టాంజెంట్స్ ఉన్నాయనుకోండి. ఈ టాంజెంట్స్ ఎక్కడ డ్రా చేశారు అంటే ఈ కార్డ్ అనేటువంటిది సర్కిల్ని ఏ పాయింట్ దగ్గర అయితే కట్ చేస్తూ ఉందో, సపోజ్ పాయింట్ మనం ఏమనుకుందాం అంటే ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఇది మనకిచ్చినటువంటి కార్డ్. ఈ కార్డ్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ ప్లస్ 4y మైనస్ 14 ఈక్వల్ టు 0 అనే కార్డ్ ఇచ్చారు. ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. సర్కిల్ ఈక్వేషన్ అంటే అదే సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈ టాంజెంట్స్ అనేటువంటివి రెండు కూడా ఎక్కడ కట్ అవుతున్నాయో ఆ పాయింట్ కనుక్కోండి. పి పాయింట్ ఏమిటి అని అడుగుతున్నాను. ది క్వశ్చన్. ఓకే, సో సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు, కార్డ్ ఇచ్చారు. అది కట్ చేసేటువంటి పాయింట్ల దగ్గర అంటే ఏబి దగ్గర డ్రా చేసినటువంటి టాంజెంట్లు ఏ పాయింట్ దగ్గర కట్ అవుతున్నాయి ఆ పాయింట్ కోఆర్డినేట్స్ కనుక్కోండి అంటున్నారు. మరి దీనికి ఎలా చేయాలి అనేటువంటిది ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్ ఛాన్స్ ఈస్ టు గుంటూరు బాయ్స్. ఎనీబడి కెన్ రెస్పాండ్? ఓకే, కర్నూల్ బాయ్స్. ఓకే, గర్ల్స్. మళ్ళీ చెప్తా క్వశ్చన్ అనండి. ఇది సర్కిల్, ఇది మనకిచ్చినటువంటి కార్డు. ఓకేనా? ఇదేమో సర్కిల్, ఇది మనకిచ్చినటువంటి కార్డు. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే
ఈ కార్డ్ అనేటువంటి సర్కిల్ను ఏబి దగ్గర కట్ చేస్తే ఏ దగ్గర డ్రా చేసిన ట్యాంజెంట్, బి దగ్గర డ్రా చేసినటువంటి ట్యాంజెంట్ కట్ చేసుకునేటువంటి పాయింట్ ఏమిటి అంటున్నారు. దీన్ని మనం ఏం చేద్దామంటే ఈ పాయింట్ అనేటువంటిది px1y1 అనుకుందాం. px1y1 అనుకుంటే ఈ పాయింట్ P నుంచి మనం ఇలా ట్యాంజెంట్స్ గీసాం కదా, ఆ ట్యాంజెంట్స్ను డ్రా చేసేటువంటి ఇది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, ఏబి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అవ్వాలి కదా. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అయినప్పుడు పోలార్ అయినా అవ్వచ్చుగా, రెండింటికి ఈక్వేషన్ సేమ్ కదా. ఇది పోలార్ అయితే ఇది పోల్ అవ్వాలి కదా. ఏబి అనేటువంటిది పోలార్ అయితే ఈ పాయింట్ పి ఏం కావాలి, పోల్ కావాలి. ఈ సర్కిల్కు ఈ లైన్ తోటి పోల్ కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. అర్థమైంది. కాబట్టి పోల్కి ఫార్ములా ఏంటి, -g+LR²/LG+MF-c అన్న ఫార్ములా ఉంది కదా. ఆ ఫార్ములా ప్రకారం మనకు కనిపెట్టేస్తే మనకి ఆన్సర్ రావాలా. చేద్దామా. లెట్ P be the point of intersection of tangents at A, B. Therefore, P is a pole of AB. AB అంటే that is x plus 4y minus 14 equal to 0 with respect to s is equal to 0. Therefore, P is equal to -g plus LR square by LG plus MF minus N minus F plus MR square by LG plus MF minus N. వాల్యూస్ రాద్దాం. ఇది LX plus MY plus N కదా. ఇది కంపేర్ చేసుకుంటే L is equal to 1, M is equal to 4, N is equal to -14, G is equal to -1, F is equal to -3/2, F is equal to +3/2, G is equal to -1, F is equal to +3/2 and C is equal to -5. R square కావాలి. R square is equal to G square plus F square minus C. సో ఏమవుతుంది, 20, 24, 38 అవుతుందా, 33 అవుతుంది కదా. దిస్ ఈస్ 4 + 9 + 20/4. దిస్ ఈజ్ ఈక్వల్ టు 9 + 4 13, 33 అవుతుంది. 33/4 అది R square. ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాలి దీంట్లో. -G అంటే 1 ప్లస్ LR square 33/4 divided by LG -1 plus MF అంటే +6 minus N +14 minus F అంటే -3/2 plus MR square 4 into 33/4 by మళ్ళీ ఒకసారి LG is -1 plus MF plus 6 minus N plus 14. ఇది substitution. This is equal to 1 plus 33/4 into ఇక్కడ ఎంత వచ్చింది, 19 వచ్చింది. 19 -3/2 plus
ఈ 4 క్యాన్సిల్ 33/19 ఇది వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే 19 4 76 76 plus 33 divided by 30 this is 76 మళ్ళీ ఒకసారి 76 కామా ఇది 19 2s 38 38 అంటే 19 3s మైనస్ 57 ప్లస్ 66 ఇది మనకు వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే 76 ప్లస్ 33 ఎంత 109 109 డివైడెడ్ బై 76 కామా 66 మైనస్ 57 అంటే 9 9/38. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది దేంతో అన్న డివిజిబుల్ అవుతుందా అవ్వట్లేండి, ఇది ఆన్సర్. సో దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, ఆ మాదిరిగా మనం కనిపెట్టేసామా. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఎక్కడైతే ఈ ట్యాంజెంట్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ కనుక్కోండి అన్నారు. ట్యాంజెంట్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ నథింగ్ బట్ పోల్ కాబట్టి మనం పోల్ ఫార్ములా అప్లై చేసి కనిపెట్టాం. లేదా పీకి ఏబి అనేటువంటిది పోలార్ అని S1 = 0 కంపేర్ చేసినా కూడా వస్తుంది. సో కొంచెం డైరెక్ట్గా పోల్ కనుక్కోండి అనుకోకుండా తిప్పి అడిగారు అనమాట. నోట్ చేసేయండి ఇది. నో సార్. Now let us go to the next question number 2. ఇది కూడా మనకు అడుగుతున్నారు, మా ఆబ్జెక్ట్ పరంగా కూడా అడుగుతున్నారు. If the polar of the points on the circle x square plus y square is equal to a square, with respect to the circle x square plus y square is equal to b square, touches the circle x square plus y square is equal to c square, then prove that a, b, c are in GP. జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి ఏబిసిలని ప్రూవ్ చేయమంటున్నాం. సో మనం ఏం చేస్తామంటే దీనికి సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ మీ స్క్రీన్ కనిపించట్లేదు సార్. సార్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. సరే వినండి అమ్మ, చూద్దాం. నెట్ ప్రాబ్లం ఏంటుంది, తర్వాత రికార్డులో చూద్దురులేండి. ఇక్కడైతే బాగానే ఉంది మరి, అందుకని. సో వీలైనంత వరకు అర్థం చేసుకోండి, రిమైనింగ్ ఏం చేయాలి నెట్లో చూసుకోవాలి. ఇలా ఒక సర్కిల్ ఉందనుకోండి, ఇలా ఇంకొక సర్కిల్ ఉందనుకోండి, ఇలా మూడవ సర్కిల్ ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు అంటే ఒక కార్డ్ ఇలా ఉంది అనుకుందాం, ఇది కార్డ్. ఇప్పుడు ఏ పాయింట్ పోలార్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ద సర్కిల్, ఈ సర్కిల్ మీద ఒక పాయింట్ ఉందమ్మా సి, దీని పేరు x1 y1 అని పెడదాం. px1 y1 దేని మీద ఉంది? ఇది x² + y² = a² మీద ఉంది.
విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్, అంటే ఈ సర్కిల్తో మనం తీసుకున్నట్లయితే దీని ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ఈజ్ టచింగ్ ది థర్డ్ సర్కిల్. ఇక్కడ టచ్ అవుతుంది అనమాట, ఇది టచ్ అవుతుంది. ఈ టచ్ అయ్యేటువంటి ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. అది అయితే ఏబీసీ అనేటువంటివి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని ప్రూవ్ చేయాలి. ఏబీసీ అనేటువంటివి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంటే మనం బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్రూవ్ చేస్తే చాలు. ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి ఆర్టిపి రిక్వైర్డ్ టు ప్రూవ్. సో లెట్ P x1 y1 be a point on this circle, be a point on the circle x square plus y square is equal to a square అనుకుందాం. అంటే మనకి ఏమొస్తుంది, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ వస్తుందా? దానికి నెంబర్ 1 పెట్టండి. ఓకే, equation of polar with respect to x square plus y square is equal to b square is s1 equal to 0. ఇది కదా మనకు ఫార్ములా. అంటే ఏం రావాలి, xx1 plus yy1 is equal to b square రావాలి. xx1 plus y1 is equal to b square. అంటే దీని ఈక్వేషన్ ఇదన్నమాట, xx1 plus yy1 is equal to b square. అయితే ఈ ట్యాంజెంట్ అంటే ఈ లైను వచ్చి ఈ సర్కిల్ను టచ్ చేస్తుంది. ఈ సర్కిల్ని టచ్ చేస్తుందంటే డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అవ్వాలా? మనకు ప్రాపర్టీ ఉంది కదా. సెంటర్ ఏంటి, దీనికి సెంటర్ ఏంటి 0 0. రేడియస్ ఎంత, సి స్క్వేర్ కాబట్టి రేడియస్ ఇస్ సి. F2 is a tangent, 2 is a tangent to x square plus y square is equal to c square. This implies perpendicular distance is equal to radius. ఇది మనకున్నటువంటి ఫార్ములా. దట్ ఈస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఆరిజిన్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి ఇక్కడ రాసుకున్నాం ఉండండి, 0 0 పాయింట్ నుంచి ఆ లైన్ మీదకి ఈ లైన్ మీదకి, ఓకేనా. సో 0 ప్లస్ 0 మైనస్ బీ స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ x1 కదా, b అంటే y1, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్, ఇది పర్పెండిక్యులర్ ఈజ్ ఈక్వల్ టు దీని రేడియస్ ఎంత, సర్కిల్కి రేడియస్ c. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ mod b స్క్వేర్ అంటే b స్క్వేర్ రాయచ్చు డివైడెడ్ బై రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఉందిగా మనకు ఈక్వేషన్ 1 నుంచి, బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c. దట్ ఇంప్లైస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. రూట్ ఏ స్క్వేర్ అంటే ఏ కదా, క్రాస్ మల్టిప్లికేషన్, b స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ, b స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అని మనకి మనం ప్రూవ్ చేస్తున్నది. హెన్స్ ప్రూవ్డ్. హెన్స్ what all we have to prove is proved. ABC are in GP అని చెప్పేయచ్చు అనమాట. ఓకే, సో ఇది ఇలాగే ఎడతారు, ఏబిసి ఆర్ ఇన్ జీపీ అని రాసేయండి. అయితే ఆర్డర్ కొంచెం మారుస్తుంటారు, అటు ఇటు మారుస్తుంటారు. మధ్యలో ఏది ఉందో, ముందే ఉందో చివరి ఏముందో చూసుకోండి. చూసుకొని మధ్యలో ఉండేదానికి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్, అది ప్రాపర్టీ. ఓకే, నోట్ చేసేయండి అందరూ. Now let us go to the next sum. Question number 3. Tangents are drawn to the circle. Tangents are drawn to the circle x square plus y square is equal to 16 from 3, 5.
Find the area of the triangle. Find the area of the triangle formed by these tangents and the chord of contact of P. సో ఇప్పుడు ఏం అడిగారు క్వశ్చన్లో అనేటువంటిది మనం ఒక డయాగ్రామ్ వేసుకొని చూద్దాం. ఇది ఒక సర్కిల్ అనుకోండి. ఏరియా ఆఫ్ ద ట్యాంగిల్ డౌన్ టు సర్కిల్ ఫ్రమ్ ద పాయింట్ పి నుంచి ట్యాంజెంట్స్ గీశారంట. అంటే ఇలా అనుకుందాం, ఇలా ట్యాంజెంట్స్ గీశారు. ఓకేనా? ఇది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. సో పి అనేటువంటి పాయింట్ మనకి ఏమి ఇచ్చారు అనుకుందాం, 3,5 అని ఇచ్చారు. ఇదేమో ఏబి అనుకుందాం. ఇది ఏ, ఇది బి. ఇది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. అయితే ఏం అడుగుతున్నారంటే పిఏబి ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి ఎంత అంటున్నారు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి ఈజ్ ఈక్వల్ టు కనుక్కోవాలన్నమాట. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి కనుక్కోవాలంటే మనకి ఏమన్నా ఫార్ములా ఉందా? గర్ల్స్ చెప్తారా? S11 all power 3/2 into R by ఎస్, ఆర్ ఇంటూ S11 పవర్ 3/2 బై ఆర్ స్క్వేర్ ప్లస్ S11. దట్స్ గుడ్. కర్నూలు బ్రాంచ్ నుంచి చెప్పినట్టున్నారు కదా, వెరీ గుడ్. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ పిఏబి అంటే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్కు పాయింట్ పికి దీంతో ఫామ్ అయిన ట్రయాంగిల్ ఏరియాకి మనకి ఇది ఫార్ములా. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్, S11 అంటే పాయింట్ని తీసుకుని సర్కిల్లో పెడితే వచ్చే వాల్యూ. ఇది మనం కనుక్కోవాలి. లెట్ us ఫైండ్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. జీ స్క్వేర్ అంటే జీ స్క్వేర్ ఎంత, సర్కిల్ కదా, 0 0 కదా. ఇది ఇంకా డైరెక్ట్గా ఉంది, ఫార్ములా అవసరం లేదు, తీసేద్దాం. డైరెక్ట్ ఇచ్చారుగా. ఓకే, 16 ఇచ్చారు కాబట్టి రాసుకోవచ్చు. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. దట్ ఇంప్లైస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 అమ్మా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇంకపోతే S11 కావాలి. S11 అంటే 3/5 తీసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ? సర్కిల్లా. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 16 తీస్తే ఎంత వచ్చింది? 18. ఓకేనా? 18 వచ్చింది. 18 వచ్చి ఇంకేం కావాలి మనకు? S11 వచ్చింది, ఆర్ అన్నీ వచ్చేసినాయి కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే 4 ఇంటూ S11 అంటే 18 పవర్ 3/2 డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ అంటే 16 ప్లస్ S11 18. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 18 రూట్ 18 అని అర్థం, డివైడెడ్ బై 8 ప్లస్ 6 14 34. 8 రూట్ 18 అంటే 3 రూట్ 2. 4 ఇంటూ 18 ఇంటూ 3 రూట్ 2 డివైడెడ్ బై 34. ఇదంతా క్యాన్సిల్ చేద్దాం. 2 2s 2 17s. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంకేం క్యాన్సిలేషన్ లేవు కాబట్టి దీని వాల్యూ ఎంత వస్తుందంటే 6 మల్టిప్లై చేసుకున్న 108 వస్తుంది. 108 రూట్ 2 డివైడెడ్ బై 17. ఇది ఆన్సర్. ఓకే, రాసేయండి.
ఇది కూడా మనకు ఆబ్జెక్ట్ పరంగా కూడా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఇప్పుడు చెప్పేటువంటివి ఆబ్జెక్టు ఐపీ అన్నీ కవర్ అయిపోతున్నాయి. ఏమంటే ఇలాగే అడుగుతారు, ఫార్ములా వేసి చేసుకోవాలి. Now let us go for the fifth sum. Find the locus of the foot of the perpendicular drawn from origin to any chord of the circle, S is equal to x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0, which subtends a right angle at O. ఈ క్వశ్చన్. సరే, ఈ క్వశ్చన్ చెప్పే ముందర నేను మీకు ఒక విషయం చెప్తాను. పెయిర్ ఆఫ్ లైన్స్లో మీరు ఒకటి నేర్చుకున్నారు. లాస్ట్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ ఒక కర్వ్ ఇచ్చి ఒక లైన్ ఇచ్చి ఈ కర్వ్ లైన్ జాయిన్ అయ్యేటువంటి పాయింట్స్ దగ్గర ఆరిజిన్ తోటి పెయిర్ ఆఫ్ లైన్స్ ఇట్లా జాయిన్ చేస్తే ఇది కనుక ఏదో ఒక యాంగిల్ 90 degrees చేస్తూ ఉంటే అప్పుడు లోకస్ ఆఫ్ ద పాయింట్ కనుక్కోండి అని అడిగితే, లేకపోతే యాంగిల్ కనుక్కోండి, ఇట్లా పెయిర్ ఆఫ్ లైన్స్ కనుక్కోండి ఇట్లా అడిగినప్పుడు మీరు ఏం చేసినారు? హోమోజనైజ్ చేసినారు. గుర్తుందా? హోమోజనైజ్ చేశారు. ఈ ఈక్వేషన్ ఉపయోగించి హోమోజనైజ్ చేస్తే వచ్చేటువంటిది మీకు ఏంటంటే ఓఏఓబి పెయిర్ ఆఫ్ లైన్స్ వస్తాయి. ఓఏఓబి పెయిర్ ఆఫ్ లైన్స్ వచ్చిన తర్వాత అవి 90 ప్రూవ్ చేయండి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ 0 అని ప్రూవ్ చేశారు. కాస్ థీటా కనుక్కుంటే కాస్ థీటా ఫార్ములా వేసి యాంగిల్ కనుక్కున్నారు కదా, అలా అన్నమాట. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మనం వాడాల్సి వస్తుంది. ఒకసారి చూద్దాం ఏం అడుగుతున్నారు అనేటువంటిది. ఇది తీసేద్దాం. Find the locus of foot of the perpendicular drawn from origin to any chord of the circle which subtends a right angle at origin అన్నారు. అంటే ఒక సర్కిల్ ఇలా ఉంది అనుకుందాం. ఇది సర్కిల్ ఏం చేశారంటే ఆరిజిన్ నుంచి కార్డ్, ఇది కార్డ్ అనుకోండి. లెట్ us take this is chord of the circle. ఆరిజిన్ నుంచి ఏం చేశారంటే ఇది ఆరిజిన్ అనుకుందాం, సమ్వేర్ ఎల్స్ ఆరిజిన్. దీని నుంచి ఇట్లా 2 లైన్లు గీశారు. గీస్తే ఇప్పుడు దిస్ ఈజ్ ఆరిజిన్ అనుకుందాం, దిస్ ఈజ్ ద కార్డ్, దిస్ ఈజ్ సబ్టెండింగ్ రైట్ యాంగిల్. Find the locus of foot of the perpendicular drawn from origin to any chord of the circle which subtends right angle at origin. So తేడా వచ్చి డయాగ్రామ్ మళ్ళీ గీద్దాం అండి, తీసేసి మళ్ళీ గీద్దాం. ఇది సర్కిల్ అనుకుందాం, సర్కిల్. ఓకే, ఇది టాంజెంట్స్ ఇలా గీసాం, అలా అనుకుందాం. ఇది కార్డ్, ఇది కార్డ్. కార్డ్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి తీసినటువంటి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, ఇది ఫుట్. ఓకే, ఈ ఫుట్ ఇదేమో పి అనుకున్నాం, పి x1 y1 అనుకున్నాం. ఓకే, ఇదేంది? ఇది
ఆరిజిన్. ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది అది? 90 యాంగిల్ చేస్తుంది. దిస్ ఈజ్ ద chord. Find the locus of the foot of the perpendicular px1 y1 ఫుట్ అనుకుందాం. డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి కార్డు మీదకి ఫుట్ గీసాం టు ద సర్కిల్. ఇది సర్కిల్ ఈక్వేషన్. దీని ఈక్వేషన్ s is equal to 0 అనుకున్నాం. దిస్ కార్డ్ ఈ సబ్టెండింగ్ రైట్ యాంగిల్ ఎట్ ఆరిజిన్. అది ఇక్కడ 90 degrees చేస్తాం. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కార్డ్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఫస్ట్ కార్డ్ ఈక్వేషన్ కనుక్కోవడానికి మనకున్న కండిషన్ ఏంటంటే ఓ కోఆర్డినేట్స్ తెలుసు. ఓ నుంచి మనం డ్రాప్ చేసినటువంటి పర్పెండిక్యులర్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ px1 y1 అని. ఇప్పుడు ఓపీ స్లోప్ చెప్తారా? డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్. అంటే ఓపీ స్లోప్ ఏమవుతుంది? y1 బై x1 అవుతుంది. ఓపీ స్లోప్ y1 బై x1 అయితే దీని పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి కార్డ్ స్లోప్ ఏం కావాలి? మైనస్ x1 బై y1 కావాలి. అంటే ఈ కార్డ్ అనేటువంటిది ఈ స్లోప్ తోటి ఈ పాయింట్ గుండా వెళ్తుంది కదా, x1 y1 గుండా వెళ్తుంది కదా. కాబట్టి మనం ఈ కార్డ్ ఈక్వేషన్ రాబడదాం. ఓకేనా? సొల్యూషన్ s is equal to x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. నెంబర్ 1 అనుకున్నాం. లెట్ p x1 y1 be the foot of perpendicular from origin. Foot of the perpendicular from origin. Slope of OP is equal to y1 by x1. That implies slope of AB is equal to minus x1 by y1. అది m అనుకున్నాం. ఈక్వేషన్ ఆఫ్ AB is y minus y1 is equal to minus x1 by y1 into x minus x1. ఇది ఏంటిది? ఈక్వేషన్ ఆఫ్ AB వచ్చింది. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ క్రాస్ మల్టిప్లై ద y minus y1 into y1 ఇటు తీసుకొచ్చుకుంటే ప్లస్ x minus x1 into x minus x1 into x1 is equal to 0. So this is implying xx1 plus yy1 is equal to x1 square plus y1 square. దీన్ని డివైడ్ చేద్దాం. హోమోజినస్ చేయాలి కదా మనం. xx1 plus yy1 divided by x1 square plus y1 square is equal to 1. దీనికి నెంబర్ 2 పెడదాం. సో ఇప్పుడు ఈక్వేషన్ 2 అంటే కర్వ్ సర్కిల్, ఈక్వేషన్ 1 అంటే సర్కిల్, ఈక్వేషన్ 2 అంటే కార్డ్. ఈ రెండింటిని హోమోజనైజ్ చేస్తే వచ్చేటువంటిది OAOB. దీనికి AB పెడదాం పేరు, AB. ఓకేనా? therefore homogenizing equation 1 using 2 implies x square plus y square plus 2gx into 1 అంటే రాసేస్తాను నేను. xx1 plus yy1 divided by దీన్ని ఓకే k పెట్టేస్తాను బై k k ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అనమాట. ప్లస్ 2fy ఇంటూ మళ్ళీ ఒకసారి 1 అంటే xx1 ప్లస్ yy1 డివైడెడ్ బై k ప్లస్ c ఇంటూ 1 స్క్వేర్ రాయాలి కదా, రాద్దాం.
ప్లస్ సి ఇంటూ 1 స్క్వేర్ అంటే xx1 ప్లస్ yy1 డివైడెడ్ బై కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అది ఆ మాదిరిగా మనం రాస్తే ఈ వచ్చినటువంటి ఈక్వేషన్ ఏమిటి అంటే ఓఏఓబి పేర్ ఆఫ్ లైన్స్ అన్నమాట. ఇది ఓఏఓబి. if OA is perpendicular to OB implies coefficient of x square plus coefficient of y square equal to 0. That implies ఇదంతా మల్టిప్లై చేయకుండా x స్క్వేర్ కోఎఫిషియంట్ ఒకటి రాస్తాను. ఇక్కడ x స్క్వేర్ ఇంటూ 1 అంటే 1 ఉంది. ఇక్కడ చూడండి 2gx ఇంటూ x ఇంటూ x1 బై కే ఉందంటే 2gx1 బై కే ప్లస్ 2gx1 డివైడెడ్ బై కే, అది x స్క్వేర్ కోఎఫిషియంట్. ఇంకా ఇక్కడ ఒకటి వస్తుంది, ఏంటది xx1 స్క్వేర్ వస్తుంది అంటే x1 స్క్వేర్ బై కే స్క్వేర్ ప్లస్ సి ఇంటూ x1 స్క్వేర్ బై కే స్క్వేర్, ఇదంతా x స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ y స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ప్లస్ ఇక్కడ y స్క్వేర్ రాదు, ఇక్కడ వస్తుంది. ఇక్కడ y ఉందా, y ఉంది కదా, y రాస్తే y స్క్వేర్ అంటే 2f(y1 by k), 2f(y1 by k). ఇక్కడ ఒక y స్క్వేర్ వస్తుంది, cy1 స్క్వేర్ బై కే స్క్వేర్ ప్లస్ cy1 స్క్వేర్ బై కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇది వచ్చింది. ఇప్పుడు దీనిలో నుంచి మనం ఏం చేయాలంటే సింప్లిఫై చేసుకోవాలి. సింప్లిఫై చేద్దామా, మల్టిప్లై ఎవ్రీ టర్మ్ బై కే స్క్వేర్ అమ్మా. అంటే ఎల్సిఎం కడుతున్నా అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది కే స్క్వేర్ ప్లస్ 2gx1k ప్లస్ cx1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఒక కే స్క్వేర్ ప్లస్ 2f(y1k) ప్లస్ cy1 స్క్వేర్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో దిస్ ఈజ్ ఇంప్లైయింగ్, సరే ఇంతవరకు రాయండి చెప్తా, మళ్ళీ తుడపాల్సి వస్తుంది. ఆ పై పార్ట్ వరకు తీసేద్దామా. సో దీన్ని కంటిన్యూ చేద్దాం. దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ కే స్క్వేర్లు 2 ఉన్నాయి కదా, 2k స్క్వేర్ ప్లస్ 2gx1k ప్లస్ 2f(y1k) ప్లస్ 2gx1 ప్లస్ 2f(y1) ఇంటూ k ప్లస్ c ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఉంది కదా, ప్లస్ c ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు వచ్చిండేది. ఓకేనా, 1 2 3 6 టర్మ్స్ 2 సరిపోయినాయి. సో దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ ఇప్పుడు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అంటే k కదా, ఎక్కడ ఇక్కడ చూడండి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అంటే k. కాబట్టి దిస్ ఇంప్లైస్ 2k స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2f(y1) ఇంటూ k ప్లస్ ck ఈజ్ ఈక్వల్ టు 0. ఒక k తీసేద్దాం, తీస్తే ఏమొస్తుంది 2k ప్లస్ 2gx1 ప్లస్ 2f(y1) ప్లస్ c ఈక్వల్ 0 వస్తుంది. నా k అంటే ఏంటి, 2 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2f(y1) ప్లస్ c ఈక్వల్ టు 0. మనకు కావాల్సిన లోకస్ ఆఫ్ x1 y1 కదా, లోకస్ ఆఫ్ x1 y1
is 2 into x square plus y square, 2 into x square plus y square plus 2gx plus 2fy plus c ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఇంత స్టెప్ కంప్లీట్ చేసేయండి. దీంతో మనం స్టాప్ చేసిద్దాం అండ్ దెన్ go for the attendance.